ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మిత్రులకి, శుభరాశులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయం తెలుసుకుందాం. చాలామంది మిత్రులు, అక్క చెల్లెళ్ళు మెయిల్స్లోను కామెంట్స్లోను తులసి మొక్క గురించి పూర్తి వివరంగా చెప్పండి అని అడిగారు. అంటే తులసి మొక్క దగ్గర ఏ దేవతా విగ్రహాలు పెట్టుకోవాలి, ఏ దేవతా విగ్రహాలు పెట్టకూడదు, అలాగే తులసి మొక్కల కాంబినేషన్ అంటే తులసి మొక్కతో పాటు ఇంకేదైనా మొక్క పెట్టుకోవచ్చా అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది. వారందరి కోసం ఈ రోజున ఒక తేలికైన ఉపాయం చెప్తాను. పొరపాటును కూడా కొన్ని విషయాలు మనకు తెలియక చేస్తే అది తప్పు కాదు, తెలిసి చేస్తే తప్పు. తెలియక మీరు ఏదైనా చేసినా కానీ తప్పు కాదు, కానీ ఒకవేళ తెలిసిన తర్వాత చేయడం తప్పే. మనం తులసి మొక్క దగ్గర చేయవలసినవి, చేయకూడనివి ఈరోజు తెలుసుకుందాం. అలాగే చాలామంది మిత్రులు అనేక రకాల సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు. నేను వీడియోస్లో చాలా ఉపాయాలు చెప్పడం జరిగింది. మీరు ఏ ఉపాయాన్నైనా సరే చేయగలిగేదాన్ని ప్రయత్నం చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఇప్పుడు మనం తులసి మొక్క గురించి టూకీగా, పెద్దగా నేను చెప్పదలుచుకోలేదు, టూకీగానే చెప్తాను. ప్రతి వారింట్లో ఉంటుంది. కొంతమందికి బతుకుతుంది, కొంతమంది చనిపోతుంది. దాని గురించి కూడా అనుమానాలు ఉంటాయి, అది కూడా చెప్తాను. తులసి మొక్క లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం. మనం తులసి మొక్కని ఆరాధించడం వల్ల శ్రీమన్నారాయణుడు కృపతో లక్ష్మీదేవి మనకి సకల సంపదలు ఇస్తుందని శాస్త్రం చెప్తుంది. సంతాన యోగ్యత లేని వారికి సంతానాన్ని కలిగిస్తుందని కూడా చెప్తుంది. తులసి కవచ పారాయణం చేయడం వల్ల సమస్త కోరిక నెరవేర్త శాస్త్రం చెప్తుంది. ఇప్పుడు ఎక్కడ తులసి మొక్క ఉంటుందో అక్కడ లక్ష్మీ స్థిర నివాసం ఉంటుందని శాస్త్రం చెప్తుంది. బాగా గుర్తుంచుకోవాలి. అలాగే తులసి మొక్క అనేక అనారోగ్య సమస్యల నుంచి మనని రక్షణగా కాపాడుతుంది, అంటే మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మనం కాలక్రమేణా మొక్కల పట్ల మనకి కాస్త ఒక రకంగా చెప్పాలంటే సమయానుభావం వల్ల కావచ్చు, లేకపోతే స్థలం దొరకపోవడం వల్ల కావచ్చు, అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత మొక్కలు మనం పెంచుకోవడం కష్టమైపోతుంది. మనం తెలిసి కానీ తెలియక కానీ చాలామంది చేసే తప్పు ఏంటంటే తులసి మొక్క కుండి పెట్టుకున్న, అంటే అపార్ట్మెంట్లో కానీ బయట కానీ, ఆ తులసి మొక్క పైన ఏదన్నా ఒక దారం కట్టుంటారు, ఎందుకంటే బట్టలు ఆరేసుకోవడానికి. తెలిసి కానీ తెలియక కానీ అలాంటి పని చేయమాకండి. బట్టలు ఆరేసుకోవడానికి తులసి మొక్క పక్కన ఎప్పుడూ కూడా కట్టమాకండి, తాళ్ళు కట్టమాకండి. ఫస్ట్ పాయింట్. రెండోది, కొన్ని వస్తువులు పెట్టకూడదని మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. తులసి మొక్క దగ్గర తెలిసి కానీ తెలియక కానీ విఘ్నేశ్వరుడు బొమ్మ కానీ పటం కానీ పెట్టకూడదు. మొక్క మొదల్లో నేను చూపిస్తాను. ఇది కూడా మొక్క ఎలా ఉందనుకోండి. ఈ మొక్క పక్కన ఈ మొదల్లో, కరెక్ట్గా మొదల్లో, అంటే ఈ తులసి మొక్క మీకు చూపించేది కూడా తులసి మొక్క. ఈ మొక్క మొదల్లో మీరు తెలిసి కానీ తెలియక కానీ పొరపాటును కూడా గణపతి బొమ్మని పెట్టకూడదు. అలాగే తులసి మొక్క మొదల్లో, కరెక్ట్గా చెట్టు మొదల్లో శివలింగాన్ని కూడా పెట్టకూడదు. తంత్రంలో ఉపాయం ఉంది. తులసి మొక్క, మారేడు మొక్క రెండు కలిపి పెట్టి, అంటే పక్క పక్కన కలిపండి, దగ్గర కాదు. ఈ మొక్క ఇక్కడ పెట్టామనుకోండి, రెండో మొక్క ఇక్కడ పెట్టామనుకోండి, పెద్ద కుండి అనుకోండి. మారేడు మొక్క మొదల్లో మనం శివలింగాన్ని పెట్టుకోవచ్చు, మారేడు మొక్క మొదల్లో. కానీ తులసి మొక్క మొదల్లో పెట్టకూడదు. ఏమవుతుంది, పెడితే ఏమవుతుందని తెలుసుకుందాం. అలాగే విఘ్నేశ్వరుడు బొమ్మ కానీ పటం కానీ పెట్టవద్దు. ఏం పెట్టాలి అంటే సాలగ్రామం పెట్టుకోవచ్చు, మనం సాలగ్రామం పెట్టుకోవచ్చు, ఆవు దూడ బొమ్మ పెట్టుకోవచ్చు తులసి మొక్క దగ్గర. ఎంతకుముందు వీడియోలో కూడా చెప్తాను. అనుమానాలు ఉంటాయి, ఎందుకంటే రెండు కాంబినేషన్గా పెట్టినప్పుడు, అంటే ఒక తాంత్రిక విధానాల్లో తులసి మొక్క, మారేడు మొక్క పక్క పక్కనే పెట్టి ఆరాధన చేయడం వల్ల లక్ష్మీ కృప కలుగుతుంది, అది నిజం. కానీ దానికి కాకుండా మనం ఇంకా వేరే చేయటం వల్ల వ్యతిరేక ఫలితాలు వస్తాయి. ఇంకొకటి ఏంటంటే శివలింగం కూడా కొంతమంది పాదర శివలింగం పెడుతూ ఉంటారు, కొంతమంది మామూలు మట్టితో చేసినవి పెడుతూ ఉంటారు, కొంతమంది నర్మదా శివలింగాలు పెడుతూ ఉంటారు తులసి మొక్క మొదల్లో. అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇంటిలోకి మీకు రావాల్సిన సంపాదన తగ్గుతుంది, మీ మీద నెగటివ్ ప్రభావం చాలా అధికంగా ఉంటుంది. మీరు అన్ని విషయాల్లో దరిద్రతను అనుభవిస్తారు. చిత్రంగా అనిపించవచ్చు. అంటే ఏది చేసినా సరే కలిసి రాలేదు అనే పదం వినిపిస్తుంది. అది గుర్తుంచుకోవాల్సిన విషయం. అలాగే
మీరు వినాయకుడి ఫోటో పెట్టారనుకోండి, అంటే వినాయకుడి ఫోటో కానీ అంటే వినాయకుడి బొమ్మ కని పెట్టారనుకోండి, మీకు మీ ఇంటి నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. శివలింగం పెట్టినా, గణపతి బొమ్మ పెట్టినా, తులసి మొక్క మొదలు. అలాగే తులసి మొక్క దగ్గర కానీ పక్కన కానీ, అంటే మనం నడుస్తూ ఉన్నప్పుడు కొంతమంది ఇంటి గుమ్మం ఎదురుగా పెట్టుకుంటారు, పక్కనే చెప్పులు విడవటం, అలాగే కొంతమంది తుక్కును వేయటం, అంటే ఇంటి గుమ్మం బయటకు వచ్చి ఊస్తూ ఉంటారు, అది గాల్లోనే. అలాంటి చేయటం వల్ల మీకు తులసి మాత మీ మీద కోపాన్ని ప్రదర్శిస్తుంది. అమ్మవారి కోపం వస్తే ఏమవుద్దంటే మన ఇంట్లో ఉన్న ఏదైతే ధనానికి సంబంధించి శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోతారు. అలా పొరపాటును కూడా వేయమాకండి. చెప్పులు తులసి కోట పక్కన విడవమాకండి. అలాగే మీరు శాలిగ్రామాలు పెట్టుకుని ఎంతమో చెప్పాను. మీరు ఏ శాలిగ్రామం అయినా సరే విష్ణు స్వరూపంగా ఉన్నదని పెట్టుకోవచ్చు. ఇంకొకటి బాగా గుర్తుంచుకోండి, ఉతికిన బట్ట అంటే మామూలుగా బట్టలు ఉతికి దండెం కట్టి పక్కనే అంటే తులసి కోట పైనుంచి ఆరవేస్తూ ఉంటారు. అలా కూడా చేయమాకండి. చేస్తే మీకు చాలా ఇబ్బంది పడతారు. ఇంకొకటి ఏంటంటే చాలా ఇంపార్టెంట్, ఎవరైనా సరే సంతాన యోగ్యత కలగడం లేదు, మాకు ఎన్నో పూజలు చేశాము, మీరు తులసి కోట దగ్గర 41 రోజులు మీరు తులసి కవచ పారాయణం చేయండి సంకల్పం చెప్పుకొని. ఆడవారు నెలసరి టైంలో ఆ 5 రోజులు గ్యాప్ ఇచ్చి కంటిన్యూ చేసుకోవచ్చు. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారు, అలాగే వివాహ ప్రయత్నం చేస్తున్నారు, ఇంట్లో ధనం నిలబడటం లేదు, మనకి దుష్టగ్రహ పేరు చాలా అధికంగా ఉంది, అంటే శత్రువులు అధికంగా ఉన్నారు, మేము ఏమీ చేయలేమనేవారు తులసి మొక్క దగ్గర సాయంత్రం పూట, ఉదయం పూట పెడితే చాలా మంచిది, కానీ సాయంత్రం పూట అయినా సరే మీరు దీపారాధన చేసి, అంటే సాయంత్రం 5:30 నుంచి 6:30 లోపు మధ్య ప్రాంతంలో మీరు దీపం పెట్టండి. ప్రతిరోజు పెట్టండి. మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఇంట్లో ఉంటుంది. మీ మనోవాంఛలు అన్నీ, అంటే ఒకటని కాదు, ఏది కోరుకుంటుంది నెరవేరుతుంది. పాపకర్మలు తొలుగుతాయి. అలాగే ఒకేసారి అందరికీ ఫలితం రాదు. కొంతమందికి 2 సెకండ్లో కావచ్చు, కొంతమందికి 2 రోజులు పట్టవచ్చు, కొంతమందికి 2 నెలలు పట్టవచ్చు. దీనికి బలమైన కారణం ఏంటంటే మన మనస్సు. మనం ఏం ఆలోచిస్తామంటే మనసులోనేమో ఒక ఆలోచన ఉంటుంది, చేస్తున్నప్పుడు ఇంకొక ఆలోచన వస్తుంది. చిత్తం అనేది ఒక దగ్గర పెట్టి చేయాలి. చాలామంది అంటారు ఇవన్నీ జరుగుతాయా? జరిగే వారికి జరుగుతాయి. సామెత ఉంది కదా, అదృష్టవంతుని ఎవరు మార్చలేరు, అంటే అదృష్టం వచ్చేది ఇప్పుడైనా వస్తుంది, దురదృష్టవంతుని ఎవరు బాగు చేయలేరని. అంటే మన పెద్దలు ఏదైనా సరే సాధన ద్వారా ప్రయత్నపూర్వకంగా చేసినప్పుడు ప్రతిదానికి విజయం లభించడానికి అవకాశ మార్గాలు తెలుస్తాయి. అలాగే తులసి కోట దగ్గర ఇవి కాకుండా ఇంకేమన్నా చేయవచ్చా అని అడిగేవారు ఉంటారు. మీరు ఎవరైనా సరే సూర్యోదయానికంటే ముందు లేచే అలవాటు ఉంటే ప్రతిరోజు తులసిదేవి అంటే ఆరాధన చేసిన, నారాయణ ఆరాధన చేసిన, లక్ష్మీ ఆరాధన తులసి కోట దగ్గర చేసిన అష్టైశ్వర్యాలు కలుగుతాయనడానికి ఎటువంటి సందేహం లేదు. ఓకే మిత్రులారా, మీకు ఇంకేమైనా అనుమానాలు ఉంటే ముందు రోజుల్లో చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.